brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కొత్త దారులు వెతుకుతున్నారు మేకర్స్. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో సినిమా ప్రమోషన్స్ లో బూతుల వాడకం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్స్ లో ఇలాంటి పదాలు రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. నిజంగా ఆ డైలాగ్ సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయా? రీసెంట్ గా రిలీజ్ అయిన జాక్ ట్రైలర్ లో బూతుల్ని గట్టిగా వాడారు. నిజానికి ట్రైలర్ లో వినిపించిన ఆ డైలాగులు సినిమాలో ఉండే ఛాన్సే లేదు. సెన్సార్ సమయంలో ఆ డైలాగ్స్ మ్యూట్ చేయడం లేదా కట్ చేయడం పక్కాగా జరుగుతుంది. ఆ విషయం యూనిట్ కి కూడా తెలుసు. అయినా సినిమాకి హైప్ తీసుకురావడం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు. అర్జున్ రెడ్డి సినిమా టైంలోనే బూతులతో పబ్లిసిటీ చేసుకోవడం మొదలైంది. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్ద రచ్చే జరిగింది. ఒక రకంగా ఆ రచ్చే సినిమాకి బస్ తీసుకురావడంలో హెల్ప్ అయింది. అందుకే ఆ తర్వాత చాలా మంది ఇలాంటి ప్రయోగాలు చేశారు. విశ్వక్సేన్ తన ప్రతి సినిమా ట్రైలర్ లో ఇలాంటి అభ్యంతరకర పదాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలక్ నుమాదాస్, దమ్కి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల ట్రైలర్స్ లో బూతులు వినిపించాయి. రీసెంట్ గా నాని సినిమా అనౌన్స్మెంట్ టీజర్ లోనూ ఇలాంటి ఓ పదం వినిపించడంతో ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదంటున్నారు క్రిటిక్స్.